సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. ఆరాధించెదం, ఆనందించెదం, ఆరాధించెదం, ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. నశించే లోకమున్ రక్షింప వచ్చెను. నశించే లోకమున్ రక్షింప వచ్చెను. మరియకు పుత్రుడు మనుష్య కుమారుడు మహిలోన వెలసెను. ముదమార ముద్దాడెదం. మరియకు పుత్రుడు మనుష్య కుమారుడు మహిలోన వెలసెను. ముదమార ముద్దాడెదం. ఆరాధించెదం, ఆనందించెదం, ఆరాధించెదం, ఆనందించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. సువర్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించెదం. దావీదు దీపమే నీతి సూర్యుడు. దావీదు దీపమే నీతి సూర్యుడు. దావీదు పురమున దావీదు సుతునిగా జనించే జ్యోతిర్మయుడు. స్తుతించి కీర్తించెదం. దావీదు పురమున దావీదు సుతునిగా జనించే జ్యోతిర్మయుడు. స్తుతించి కీర్తించెదం. ఆరాధించెదం, ఆనందించెదం, ఆరాధించెదం.
సువార్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. సువార్తమానం సకల జనులకు సుస్వాగతం. సుతునిగా వచ్చిన యేసుని చేరి స్తుతించేదం. శరీరధారి అయి మన మధ్యకు వచ్చెను. ఆ వాక్యమే శరీరధారి అయి మన మధ్యకు వచ్చెను. ఆశ్చర్యకరుడు దైవ కుమారుడు ధరకే తెంచెను. ధనవంతులుగా చేయను. ఆశ్చర్యకరుడు దైవ కుమారుడు ధరకే తెంచెను. ధనవంతులుగా చేయను. ఆరాధించెదం, ఆనందించెదం. ఆరాధించెదం, ఆనందించెదం. ఆరాధించెదం, ఆనందించెదం. ఆరాధించెదం, ఆనందించెదం. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును యేసు, నిన్నే ప్రేమింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నిరసించక సాగెదా. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా. నిరసించక సాగెదా. నీవెనుదిరుగా దేవానికి స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నిన్నే సేవింతును, నిన్నే సేవింతును యేసయ్యా. నిన్నే సేవింతును. నీవెనుదిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగెదా.
స్వరమెత్తి నీరసించక సాగేదా నీవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను నీరుగా దేవా నీకే స్తోత్రం. నిన్నే పూజింతును యేసయ్యా నిన్నే పూజింతును నిన్నే పూజింతును నీవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను నీరుగా సగమంతా రెండు చేతులు పైకెత్తి హృదయపూర్వకంగా పరిశుద్ధుడా దేవా నీకే స్తోత్రం నీకే ఆరాధనయ్యా నిన్నే స్తుతింతును నిన్నే స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును నీవేను నీరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను నీరుగా హృదయపూర్వకంగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను నీరుగా యేసయ్యా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నీరసించక సాగేదా నీవేను నీరుగా మరొకసారి నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా
ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నాకు మ్యారేజ్ అయ్యి 6 years అయింది. 6 years నుంచి మేము పీజీసీకి రెగ్యులర్గా వస్తూ ఉంటాము. పాస్టర్ అంకుల్ అప్పటి నుంచి మా ఫ్యామిలీ కోసం ఎంతగానో ప్రేయర్ చేస్తూ ఉంటారు. వీఆర్ సో బ్లెస్డ్ టు బి పార్ట్ ఆఫ్ పీజీసీ. ఎప్పుడు మాకు అనారోగ్యం వచ్చినా, మాకు సంతోషం కలిగినా మేము షేర్ చేసుకుంటాము. పాస్టర్ అంకుల్ వాళ్ళు ఎప్పుడూ మా ఫ్యామిలీ కోసం ప్రేయర్ చేస్తూ ఉంటారు. ఆ ప్రేయర్ ఎప్పుడూ మమ్మల్ని ఇంకా ముందుకు నడిపిస్తూ ఉంటుంది. లాస్ట్ వీక్ మా ఫ్యామిలీలో నేను, మా హస్బెండ్, బాబు అందరం సిక్ అయిపోయాము. ఒకరి తర్వాత ఒకరం అట్లా సిక్ అయిపోయాము. చాలా సిక్ అయిపోయాం. దేవుడు మాకు ఎంతగానో స్వస్థతనిచ్చారు. దేవుడిచ్చిన స్వస్థతకై దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. నిజంగా ఆయన కృపకి మేము ఎంతగానో కృతజ్ఞులమై ఉన్నాము. ఈ చిన్ని సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. థ్యాంక్ యూ జీసస్. నా పేరు కుముదిని. దేవుని నామని బట్టి మీ అందరికీ వందనాలు. నేను ఈ సంఘానికి రావడం బట్టి 15 సంవత్సరాలు దాటిపోయింది. నేను నా కుటుంబము ఎవ్రీ సండే మేము వస్తూ ఉంటాము. మేము ఈ యొక్క సంఘానికి రావడం వల్ల అనేకమైన ఆశీర్వాదాలు, మా గృహంలో ఎన్నో మేలున్నాయి. నాకు ముఖ్యంగా ఈ చర్చిలో నాకు ఫాస్టింగ్ ప్రేయర్స్ అంటే నాకు చాలా ఇష్టము. ఫ్రైడే రావడానికి నేను ఎంతో ఆశపడుతూ ఉంటాను. చర్చికి రావడం వల్ల మా కుటుంబంలో ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. మా పాస్టర్ గారి ప్రార్థన, సంఘ ప్రార్థన, ఎన్నో మేలు మా కుటుంబంలో జరిగాయి. మేము ఎంతో సంతోషిస్తున్నాము. మా ప్రాంతంలో ఇంత చక్కటి చర్చు, ఇంత చక్కటి పాస్టర్స్ ఫ్యామిలీ ఉండడం వల్ల, సహవాసములు ఉండడం వల్ల మేము ఎంతో ఆనందిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. సర్వశక్తి కలిగినటువంటి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. ద జీనియాలజీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. యేసుక్రీస్తు వంశావళి. దీనిలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాలు మనం చదువుకుందాం. అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యూదాను అతని అన్నదమ్ములను కనెను. The book of the genealogy of Jesus Christ, the son of David, the son of Abraham. Abraham begot Isaac, Isaac begot Jacob, and Jacob begot Judah and his brothers. దేవుని వాక్య భాగములో మనం చూస్తే ఈ యొక్క భాగములో మనకు దేవుడు తెలియజేస్తున్నటువంటి అత్యంత శ్రేష్టమైన సత్యం ఏంటంటే, నా ప్రియమైనటువంటి వారలారా, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడు, అబ్రహాము కుమారుడు అయిన దావీదు కుమారుడు, దావీదు అనే ఈ విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో దావీదు విషయాన్ని మనం ధ్యానం చేద్దాం. డేవిడ్, ఈ యొక్క దావీదు యెషై కుమారుడు. అలాగున్ననే ఈ దావీదు జీవితాన్ని మనం ఆలోచన చేస్తే పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే దావీదు గురించి ఎన్నో విషయాలు బైబిల్ గ్రంథంలో సవివరంగా రాయబడి ఉన్నాయి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనంలో, రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించెను. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడువు. ఇక్కడ దావీదు సంతోషపడుతున్నాడు. సమాజం పూర్ణముగా ఉండగా దేవుని స్తుతిస్తున్నాడు, సంతోషపడుతున్నాడు, స్తుతిస్తున్నాడు. ఆ తర్వాత మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా, నిరంతరము నీవు స్తోత్రార్హుడవయ్యా అని చెబుతున్నాడు. అసలు ఈ దావీదు జీవితాన్ని మనం చూస్తే, దావీదు యేసు ప్రభువారి వంశావళిలోకి రావడానికి దావీదు దేవునికి ఇష్టానుసారుడై ఉండుట అనేది ప్రాముఖ్యమైన విషయం. అయితే ఈ దావీదు ప్రేమను మనం చూస్తున్నాం. ఈరోజు దావీదు ప్రేమ, డేవిడ్స్ లవ్, దావీదు ప్రేమ గురించి మనం చూస్తే తండ్రి గృహము ఎడల ప్రేమ చూపిస్తున్నాడు. తండ్రి గృహం. మొదటి దినవృత్తాంతాలు 29:2-9 వచనాలు. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రలను, గోమేదకపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలు విధముల రాళ్లను
మిక్కిలి వెలగల నానావిధ రత్నములను తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించితిని. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు గాక నా స్వంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తము నేనిచ్చేదను. గదులు గోడల రేకు మూతకును బంగారపు పనికిని బంగారమును వెండి పనికి వెండిని పనివారు చేయు ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఓఫీరు బంగారమును 14,000 మణుగుల పుటమ వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనఃపూర్వకముగా ఇచ్చు వారెవరైనా మీలో ఉన్నారా? అప్పుడు పితరుల ఇండ్లకు అధిపతులను ఇశ్రాయేలీల గోత్రపు అధిపతులను సహస్రాధిపతులను అధిపతులను రాజు పని మీద నియమింపబడిన అధిపతులను కలిసి మనఃపూర్వకంగా దేవుని మందిరపు పనికి 10,000 మణుగుల బంగారమును 20,000 మణుగుల బంగారపు త్రాములను 20,000 మణుగుల వెండిని 36,000 మణుగుల ఇత్తడిని 2,00,000 మణుగుల ఇనుమును ఇచ్చిరి. తమ యొద్ద రత్నములున్నవారు వాటిని తెచ్చి యెహోవా మందిరపు బొక్కసము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలునకు ఇచ్చిరి. వారు పూర్ణ మనసుతో యెహోవాకు ఇచ్చియుండిరి కనుక వారు అలాగూ మనఃపూర్వకంగా ఇచ్చినందుకు జనులు సంతోషపడిరి. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మందిరపు పనికి బంగారపు పనికి బంగారమును వెండి పనికి వెండిని వివిధములైనటువంటి సామగ్రిని సమకూర్చి అంత మాత్రమే కాకుండా తన సొంత బంగారమును తన సొంత వెండిని కూడా అతడు దేవునికి ఇచ్చాడు. అయితే మీలో ఇంకా ఎవరైనా ఈ ఇశ్రాయేలు గోత్రములో 12 గోత్రాలు ఉన్నాయి కదా, మీలో ఎవరైనా దేవునికి ఇస్తారా అంటే వాళ్ళు కూడా విస్తారంగా దేవునికి ఇవ్వడం కోసం ముందుకొచ్చారు. ఇలాగ చేసినందుకు జనులు సంతోషపడిరి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క దావీదు యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఉండడానికి దావీదు దేవుని మీద, దేవుని మందిరం మీద, దేవుని కార్యాల మీద అతడు చూపించిన ప్రేమ అపారమైనది. చాలాసార్లు మనము దేవుని మందిరాన్ని పైపైన ప్రేమిస్తాం, అది దేవునికి ఇష్టం లేదు. దేవుని మందిరాన్ని మనఃపూర్వకంగా ప్రేమించేటటువంటి వారుగా ఉండాలి. నేను దేవుని మందిరాన్ని ప్రేమిస్తున్నాను, నిరంతరము ఆయన మందిరములో నివసించాలని కోరుతున్నాను. దేవుని మందిరం అంటే నాకు చాలా ఇష్టం, దేవుని పని అంటే చాలా ఇష్టం, దేవుని మందిరం అంటే ఇష్టం. దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఉండలేను నేను. దావీదు కూడా దేవుని మందిరం మీద ఎనలేని ప్రేమ, తనకి ఏది ఉన్నా కానీ మందిరమే మందిరమే మందిరమే. హీ లవ్డ్ ద హౌస్ ఆఫ్ గాడ్. He loved the house of God. We can see the love of David towards the house of God. దేవుని మందిరం మీద అతనుకున్న ప్రేమ. ఒక వ్యక్తి దేవుని మందిరాన్ని అంతగా ప్రేమించటం అనేది ఎంత ఆశ్చర్యం, ఎంత గొప్ప విషయం. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే లూకా రాసిన సువార్త 2వ అధ్యాయములో 48 వచనం నుంచి 52 వచనాలు మనం చూద్దాం. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసి మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఆయన తల్లి, కుమారుడా, మమ్మల్ని ఎందుకు ఇలాగు చేసిటివి? ఇదిగో నీ తండ్రియు నేనును దుఃఖపడుచు నిన్ను వెతుకుచుంటిమని ఆయనతో చెప్పగా, ఆయన మీరేల నన్ను వెతుకుచుంటిరి, నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగురా అని వారితో చెప్పాను. అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు. అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతుకు వచ్చి వారికి లోబడి ఉండను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకొనెను. యేసు జ్ఞానమందును వయసునందును దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువారు కూడా సిమిలర్గా ఉన్నాడు.
దావీదుకు మందిరం అంటే ప్రేమ. బాల్య దినాల్లో 12 సంవత్సరాల వయసులో యేసుక్రీస్తు ప్రభువారిని మందిరానికి తీసుకొచ్చి బార్ మిజ్వా ఫంక్షన్ చేస్తే ఆ ఫంక్షన్లో ఆయన దైవ సేవకులు యాజకుల దగ్గర కూర్చుని వాళ్ళతో మాట్లాడుతూ అక్కడ ఆగిపోయారు. వీళ్ళు ఏదో వస్తున్నాడులే బాబు అని వీళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ తిరిగి వచ్చారు. వచ్చి అయ్యయ్యో కుమారుడా, నీ తండ్రి నేను ఎంత ఏడుస్తూ ఎదుగుతున్నామో నీకు తెలుసా అంటే, మీరేనా నన్ను వెతుకుతున్నారు? నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా? నేను నా తండ్రి పనుల మీద నేను ఉండాలి అని మీకు తెలియదా? ఆల్వేస్ వి మస్ట్ బీ ఆన్ ద బిజినెస్ ఆఫ్ ద ఫాదర్. We must be in the business of the Father. We must be in the business of our Father's work. తండ్రి పనుల మీద ఉండవలసినటువంటి గురుతర బాధ్యత మన మీద ఉంది. దేవుని బిడ్డలారా, దావీదు దేవుని మందిరాన్ని ప్రేమించాడు. అందుకే దావీదు దేవుని యొక్క లేదా యేసుక్రీస్తు యొక్క వంశావళిలో చేర్చబడ్డాడు. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు దేవునికి ప్రియమైన వాళ్ళు. దేవుని మందిరం కోసం దావీదు ప్రేమించాడు. ప్రేమించిన వాడు తనకున్నదంతా ఇచ్చాడు. అలాగే మనం కూడా ఆయన మందిరాన్ని ప్రేమించే వాళ్ళగా ఉండాలి. దావీదు యేసు ప్రభువారు. అలాగే నన్ను కూడా నేను పరిశీలనగా చూస్తే ఏంటి నా హృదయంలో, నా మనస్సులో, నా తలంపులు, నా ఆలోచనలో ఉన్నదంతా కూడా మందిరం మందిరం మందిరం. అంటే దేవుని పని జరగాలి, దేవుని మందిరం బాగుండాలి, దేవుని మందిరంలో ఉండే వ్యక్తులు బాగుండాలి, దేవుని సేవ జరగాలి, దేవుని కార్యాలు జరగాలి అని అహర్నిశలు ఆ మందిరం కోసం, ఆయన పని కోసం కృషి చేయాలనే తపన నా అంతరంగంలో ఎప్పుడు కూడా మండుతూనే ఉంటుంది. అనేక సంఘాలు ప్రారంభించాలి, అనేక మంది దేవుని యొక్క వాక్యాన్ని బోధించాలి, అందరినీ బలోపేతం చేయాలి. ఇదే నా జీవిత లక్ష్యం. దావీదు మందిరాన్ని ప్రేమించాడు, యేసయ్య మందిరాన్ని ప్రేమించాడు. యేసును నమ్ముకున్న నేను కూడా మందిరాన్ని ప్రేమిస్తున్నాను. మరి మీరు కూడా మందిరాన్ని ప్రేమిస్తున్నారా? దేవుని పనిని ప్రేమిస్తున్నారా? చూసారా, దేవుని పని అంటే ఎక్కువ మక్కువ అన్న వాళ్ళని దేవుడు ఎప్పుడూ పైకెత్తుతాడు, ఎప్పుడూ ఆశీర్వదిస్తాడు. దేవుని పని చేసే వాళ్ళను దేవుడు ఏనాడు కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక మీరు దేవుని పని చేస్తే దేవుడు మీ పని ఆయన జరిగిస్తాడు. దేవుని పని మీరు జరిగిస్తే దేవుడు మీ కార్యాలు ఆయన చేస్తాడు. కాబట్టి దేవుని పని ఏనాడు కూడా మనం విస్మరించే వారిగా ఉండకూడదనే విషయాన్ని ఈరోజు మనసారా మీకు జ్ఞాపకం చేస్తూ నేను ఈ మాటలు ముగిస్తున్నాను. అందరం కూడా ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, దావీదు నిన్ను ప్రేమించాడు, నీ మందిరాన్ని ప్రేమించాడు. బంగారం కావాలంటే బంగారాన్ని సమకూర్చాడు, వెండి కావాలంటే వెండి సమకూర్చాడు, అన్ని రకాలైన సామగ్రిని అతడు సమకూర్చాడు. యేసు ప్రభువా, అధికంగా నీ మందిరాన్ని ప్రేమించే మంచి మనసు దావీదుకి ఇచ్చారు. యేసు ప్రభువా, బాల్య దినాల్లోనే మీరు మందిరాన్ని ప్రేమించి తండ్రి పనుల మీద ఉండాలని ఇష్టపడ్డారు. అల్పుడైన నాకు కూడా నీ మీద, నీ మందిరం మీద, నీ పని మీద నాకు కూడా ప్రేమ పెట్టినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ ప్రేమ, ఈ ఊపిరి ఉన్నంత వరకు తగ్గకూడదయ్యా. నీ మీదే అధికంగా ప్రేమ చూపిస్తూ నిన్ను ప్రేమించే జీవితం నాకు దయచేయండి, మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి వారు కూడా నిన్ను ప్రేమించగలుగుటకు సహాయం చేయమని. సర్వశక్తిమంతుడా, నిన్ను అధికంగా ప్రేమిస్తూ నీ పనిని ప్రేమిస్తూ జీవించిన ప్రతిరోజు కూడా నీకోసమే బ్రతకడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రతి కుటుంబాన్ని దీవించండి. నిన్ను ప్రేమించే వారిగా మేమందరం ఉండడానికి సహాయం చేయమని సర్వకృపానిధికి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం
చేరుమున మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడే నడిపించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఇంతవరకు ఈ వాక్యాన్ని వినడానికి దేవుడు తన కృప అనుగ్రహించాడు. మనం ఆయనను ప్రేమిస్తూ ఆయన మహిమార్థమై జీవించటానికి కృప మనందరికీ అనుగ్రహించబడును గాక. అందరినీ ప్రభు దీవించును గాక. రేపు మరొక అద్భుతమైన విషయాన్ని గురించి ఇదే అంశములో నుండి మనం నేర్చుకుందాం. అంతవరకు కృప మీకు తోడయును గాక. ఆమేన్.